ఎట్లుంది సినిమా ఎట్లుంది? బాగుంది. అంటే అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది సినిమా? సడన్ గా ఆ సాంగ్స్ కానీ బాగా సాంగ్స్ మామూలు థియేటర్ తగ్గిందా పెరిగింది అప్పటికి ఇప్పటికి? అప్పుడు క్రేజ్ ఎక్కువ ఉంది. క్రేజ్ ఎక్కువ తగ్గదు, ఆయన క్రేజ్ ఎక్కువ తగ్గదు. ఓకే చేశారా? బాగా ఎంజాయ్ చేస్తాం. అప్పుడైతే మీరు చిన్న పిల్లోడు అంటే పుట్టి కూడా లేను. ఇప్పుడు సినిమా అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఏమో. అప్పుడు క్లారిటీ పెంచారు సినిమాలో. 4K సాంగ్స్ బాగా ఎంజాయ్ చేశారా? సాంగ్స్ బాగున్నాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డైరెక్షన్ బాగుంది. మళ్ళీ యాక్టింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. యాక్టింగ్ అంటే డెడికేషన్ నిజంగానే టేస్ట్ తో తొక్కించుకున్నాడు కదా. ఆ మేనరిజం అనేది అప్పుడు ట్రెండ్ కదా. ఓకే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ట్రెండ్. తమ్ముడు బాగుంది. అప్పుడైతే తమ్ముడు రిలీజ్ అనేది మీరు పుట్టి కూడా లేదు, ఇప్పుడు థియేటర్ లో బాగా ఎంజాయ్ చేశారు. ఆ సాంగ్స్ కానీ తక్కువ టైంలో టికెట్స్ అయితే బుక్ మై షోలో పెట్టినారు. మీకు ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్? నేను చూసి మళ్ళీ వచ్చిన. మీరు వచ్చారు. ఓకే బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ ఏమన్నా చిన్న డైలాగ్ కానీ పవర్ స్టార్ ఏమన్నా కానీ? జై జనసేన. జై జనసేన. జై పిఎస్పీకే. బాగుంది. అప్పటికి ఇప్పటికి సినిమా ఎప్పుడైనా పవర్ స్టార్ సాంగ్స్. కర్ణాటక నుంచి వచ్చినాము. కర్ణాటక నుంచి వచ్చా. బెంగళూరు నుంచి వచ్చిన. బెంగళూరులో ఎంతో షోస్ చేసి ఉంటే బాగుండు. ఓకే బుకింగ్స్ కానీ జల్దీ ఇవ్వలే కదా, 2 days అయింది బుకింగ్స్ ఇచ్చి, అదే బేకర్ అయింది. సెప్టెంబర్ 2 అయితే జల్సా రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ బెంగళూరులో దామ్ ఉంటుంది. పవర్ స్టార్ చిన్నగా డైలాగ్ ఏమన్నా కానీ పవర్ స్టార్ డైలాగ్ ఎంతలే దేవుడు అంతే. బాగా ఎంజాయ్ చేశారా? సాంగ్స్ బాగుంది. 4K ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. అప్పుడైతే మీరైతే 27 years ముందు అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి అంటే రవి అంటే తెలిసిండే కదా మదనపల్లికి ఎట్లా థియేటర్ వస్తారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సినిమా? కర్ణాటక నుంచి వస్తున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 2 చూసుకున్నట్టయితే జల్సా సినిమా కూడా రిలీజ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా. దాన్ని కూడా మీరు థియేటర్కి ఖచ్చితంగా వస్తారు. బాగుంది. రవి థియేటర్ అంటే రిలీజ్ 100% వస్తాం.